అప్పు చేసి అయినా ఏకగ్రీవం గెలవాలి. అది కూడా ఏకగ్రీవం రాసాయిపు రాయలే. సర్పంచ్ పదవుల కోసం ఇండ్లు భూములు బంగారం తాకట్టు పెడుతురు. మోస్తరు గ్రామాల్లోని 20 నుంచి 50 లక్షల దాకా ఖర్చు అవుతుంది. జర గచ్చి అయితే ₹1 కోటి అవుతుంది. గచ్చి ఊరు అయితే ₹1 కోటి అవుతుంది. ఇప్పుడు ఆ ₹1 కోటి లేనోడు ఆగమే. ఏం చేయమంటారు? ₹1 కోటి లేని వాడు ఏం చేయాలి? ₹1 కోటి కావాలి కదా మరి. ఇప్పుడు ఇక ప్రత్యేక గ్రామాల్లో ₹1 కోటికి తగ్గేలే. పదవిపై మోజు, పలు చోట్ల భారీ ఆదాయ మార్గాలే కారణం. గ్రానైట్, రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ ఏరియాల్లోని పంచాయతీలకు ఫుల్ డిమాండ్ ఉన్నది. రిజర్వేషన్ పంచాయతీలతో పోలిస్తే జనరల్ గ్రామాల్లో ఎక్కువ జోషున్నది. గెలవాలంటే ప్రలోభాలు తప్పవంటున్న అభ్యర్థులు. ఇలా షెడ్యూల్ రాగానే అలా దావత్తులు షురూ చేశారు. ప్రచారం పంపకాలతో కలిపి ఒక్క అభ్యర్థి ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఈ అన్నిటికంటే ముఖ్యమైన విషయం వీళ్ళు చెప్పండి ఏంటంటే, జనరల్లో జోష్ ఎక్కువ ఉంది. జనరల్లో జోష్ ఎట్లా ఎక్కువ ఉందంటే, ఆ జనరల్లో పోటీ చేసేది మొత్తం రెడ్డి గారు, మా మలియాడు చెప్పినట్టు రెడ్డి గారు అనమాట. సో ఆ విషయాన్ని ఇక్కడ వీళ్ళు చెప్పలేరు. అసలు విషయాన్ని చెప్పకుండా కొసరి విషయాన్ని ముందరెత్తుడు. ఈ జనరల్లో నిలబడేటోళ్ళు పైసలు దండి ఎట్టబెట్టాలి. అవతల రెడ్డి గారు ఉంటే, లేదు ఓసీ ఉంటే, ఇలమాయన ఉంటే, కమ్మాయన ఉంటే ఆయనకు ధీటుగా నిలబడాలంటే ఇటు పైలు పెట్టాలి. ఇటు సంఖ్య ఆగిపోతాడు. రేపు గెలిచేది వాడే. జనరల్ అంటే వాడే గెలుస్తా అంటూ మరి ఉన్న చోలే. వీళ్ళు ఏంటంటే బీసీ రిజర్వేషన్ అనేది పేరు రాకుండా కాపాడుతున్నాడు అంతే. ఇంత పేపర్ల బీసీ అనే ఒక్క అక్షరం కూడా లేదు. ఎందుకు లేదంటే బీసీలు ఇప్పుడు పండగ తొక్కుతారు ఇప్పుడు ఊరాలో పోయి బీసీ అంటే. అందువల్ల భయపడతారు. ఇప్పుడు భయపడి బీసీలకు పేరెత్తలేరు. కాంగ్రెస్ అంటే బీసీ, బీసీ అంటే కాంగ్రెస్. ఏది మరి బీసీలు ఇప్పుడు రాయాలి కదా. ఎన్నికలు వెరీ కాస్ట్లీ. రంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామం మీదుగా కొత్త హైవే నిర్మాణం జరుగుతుండటంతో ఒక్కసారిగా భూముల రేట్లు పెరిగినాయి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కు హాట్ స్పాట్ గా మారిన ఈ గ్రామంలో తొలి విడతలో పోలింగ్ జరగనుంది. ఇక్కడ గతంలో ఓ సర్పంచ్ అభ్యర్థి గరిష్టంగా 5 లక్షలు ఖర్చు చేస్తే ఈసారి ఇప్పటికే 70 లక్షలు పెట్టట్టు తెలిపిండు. 5 లక్షలు పెట్టినప్పుడు ఓసీ లేరా, ఇప్పుడు ఓసీ ఉన్నారా? ఇప్పుడు 70 లక్షలు పెట్టినా ఏసీ, బీసీనా, ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా ఏంది అది చెప్పరు. అది చెప్తే ఇప్పుడు మనం చైతన్యం అవుతాం. వాళ్ళ బాధలు చాలా ఉన్నాయి. మన చైతన్యం అయితే ఇప్పుడు వాళ్ళకు. ఇంకా ఒక నిమిషం, మిగిలిన పోటీదారులు ఇదే పరిస్థితి. గెలిచిన తర్వాత వచ్చే లేఅవుట్ పర్మిషన్లు, భవన నిర్మాణ అనుమతులతో పెట్టిన పెట్టుబడికి 4-5 రెట్లు తిరిగి రావడం ఖాయమని ధీమాతో అభ్యర్థులు ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. ఔటర్ రింగ్ రోడ్డుకు కూతవేటు దూరంలో ఉన్న ఓ గ్రామంలో వ్యవసాయ భూములన్నీ వెంచర్లుగా మారిపోయాయి. అందుకే ఇక్కడ పోటీలో ఉన్న అభ్యర్థులు ఏకంగా ₹1 కోటి వరకు ఖర్చు చేయడానికి వెనకాడడం లేదు. గతంలో ఒక్కో ఓటుకు 500 పంచాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 నుంచి 3,000 పంచాల్సిన పరిస్థితి ఉందని పోటీలో ఉన్న అభ్యర్థి ఒకరు వాపోయారు. ఆ వాపోయినోడు భూగతి లేనోడు, వానికి సర్పంచ్ ఆశ ఉంది, వాడికి గెలవడు. ఇంకా నాకు కదా పైసలు ఇప్పుడు ఆడ పైసలు రియల్ ఎస్టేట్ రేపు వస్తాయి. అందుకే బిజినెస్ చేస్తుండు. ఆ బిజినెస్ చేస్తాడు. ఇప్పుడు చెప్పలేదురా బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అని పేరు చెప్తా, రిజర్వేషన్ చెప్తే బాగులేరా? అది ఏ ఊరు? కోకాపేటనా, కొకరకాలనా, లేదు నిన్న మన మానవేర్ తట్టిన ఫ్యూచర్ సిటీనా, ఏ సిటీ చెప్పి సాగురా ఊరి పేరు ఏందో. దొంగ కొడుకులు ఈ కొడుకులు అంతా జనాలు పిచ్చోళ్ళని చెప్తారు. 395 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం. మొదటి విడతలో 3,836 సర్పంచ్ స్థానాలకు బరిలో ఉంటే 13,127 మంది 27,960 వార్డులకు 67,809 మంది పోటీ పడ్డారు. పెద్ద సంఖ్యలో నామినేషన్ ఉపసంహరించుకోరు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ములుగులో అత్యల్పంగా అభ్యర్థులు ఉన్నారు. తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం ఏకగ్రీవాలు 95% కాంగ్రెస్ మద్దతుదారులే. సరిపోయిందా? రామాయణం అంతేనాక రావణ సీత అడిగినట్టుంది. నేనేం చెప్పినా ఈ 395 మంది బాగోలే. 300 ప్లస్ 300 ప్లస్ 300 ఈయన 1000 మంది సర్పంచులు మీరే గెలిచి మా ప్రభుత్వం అంటే ఈ అవ్వ రైతు బంధు ఎగ్గొట్టినా, రుణమాఫీ ఎగ్గొట్టినా, నోట్ల ఉత్స పోసినా, ఏరిగినా, బీసీలు చచ్చినా సిగ్గు లేకుండా ఈ రాష్ట్రంలో 60% ఉన్న బీసీలు మాకే ఉన్నారురా, ఇంత లజ్జాపిన కుక్కలు రా మీరు అని అంటాండ ఇండైరెక్ట్ గా.
నీ అవి ఇంకెక్కడ బీసీ ఉద్యమం బొత్స కాడ వాళ్ళు రాస్తేనే రైపా 60% బీసీలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ లో రెడ్ల ఉచ్చనేది అవుతాం మేమని ఒప్పుకుంటారంట 395 మంది గ్రామాలలో ఆడ రాసిరు. ఇలా నాకేం సంబంధం లేదు నాయన బొత్సల కేసు పెట్టుకొని నాకేం సంబంధం లేడా. మీరు రాసిన అర్థం అదే అనోభై మీరు చెప్పలేదు నా నోటికెళ్ళి చెప్పిన గంతే తేడా. మీరు చెప్పిన దాన్ని అర్థం కథకే వస్తుంది. 95% కాంగ్రెస్ మద్దతుదారులే అంటే 60% రిజర్వేషన్ రాకున్నా 42% రిజర్వేషన్ రాకున్నా ఇవాళ 23% ఇవ్వకున్నా తుప్పకాల 17% కూడా సిగ్గులజ్జ లేకుండా మేమే ఎగరేమని చేస్తున్నాడు. వాడు ఒప్పుతుండు వాడు రాసిండు అయిపోయింది. వాళ్ళు వాళ్ళు చదువుతుండు రోజు ఓ బీసీని బలి చేసి ఓ నోట ఉత్సవం పోసి ఇన్ని చేసినా బీసీలకు సిగ్గిసరం లేదు. మా రెడ్ల కాంగ్రెస్ పడే రెడ్డ వచ్చేదానికి సిద్ధంగా ఊరు బీసీ అని వాడు అంటుండు. వాడు నిరూపిస్తాడు మళ్ళీ వాడు అదే తాగిండు అదే తాగుతాడు భవిష్యత్తులో కూడా. నేను చెప్తానే ఉన్నా ఎంత దొంగ ముచ్చట నాయన. ఏకగ్రీవం అంటున్నారు అంటే ఆడ మా ఓని గెలిపిరు. ఎందుకంటే మీ ఎన్నికల పోతే గెలవ బొచ్చు కూడా. మీ రైతు బంధు చెప్పాయ రుణమాఫీ చేయపాయ కరెంట్ చెప్పాయ నీళ్ళు చెప్పాయ రైతు అడి కోసం పడుతుంది నిరుద్యోగులు కోసం పడుతున్నాయి. ఇంతమంది సంకరాకినాక మాకెట్టేస్తారు ఓటు. అందుకే బెదిరించి అదిరించి పైసలు మాకానే ఉన్నాయి కాంగ్రెస్ పైన కూడా మేము పెడతాం ఏకగ్రీవం చేయాలి అంతే ఆడ జరిగేది సిస్టమ్. ఈ సిస్టమ్ పేరు ఇక మీరు రేపు చెప్తాను చూడరు. అంటే సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జోరు ఫుల్ జోరు మీద ఉన్నది. సో ఈ తెలంగాణ రాజ్యం బీసీ ఉద్యోగం లేదు 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 అంతే.